రెడీమేడ్ చేనేత దుస్తుల విక్రయాలు, పాత స్టాక్తో క్యారీ బ్యాగ్లు, చిన్న పిల్లల ఫ్రాక్ల తయారీ. మంగళగిరిలోని ఎర్రబాలెం ఆప్కో గోదామును పరిశీలించిన మంత్రి సవిత. స్టాక్ రికార్డులు తనిఖీ చేసిన మంత్రి సవిత, అధికారంలో ఉన్నన్నాళ్ళు రైతులను, బీసీలను పట్టించుకోలేదు. జోగి రమేష్ అరెస్టుతో జగన్ కు గుర్తొచ్చిన బీసీలు. బీసీ కారుతో జగన్ డైవర్షన్ రాజకీయాలు. ఎన్ని రోజులు నెల నుంచి మీరు కొత్త వెరైటీ నేర్చుకున్నారు. ఫినిషింగ్ ఉంటే కనుక దేకన్నా ఒకటి కుడితే 500 వస్తుంది. సో షర్ట్ కుడితే 50 రూపీస్ వస్తుంది. ఇది కుడితే 500 వస్తుంది. కాబట్టి ఈ మోడీ కోర్సు ఆల్రెడీ స్క్రీన్ అయిపోయిన వాళ్ళకి లాంగ్ ఫ్రాక్స్, రెడీమేడ్ శారీస్, భరతనాట్యం డ్రెస్ మోడీ కోర్స్ నేర్పిస్తుంది. ఇది మోడీ ఓన్ శాంపిలింగ్ కాదు. ఇప్పుడు పిల్లలు చూస్తున్నారు మీరంతా హ్యాపీగా. మరి ఇప్పుడు మీరు లంగా బ్లౌజ్ కుట్టడంతో మీకు పీస్ వర్క్ దొరుకుతోంది. ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చాము. ట్రైనింగ్తో పాటు మళ్ళీ మీకు పీస్ వర్క్ ఇవ్వటం వల్ల కూడా మీరు కూడా మీరు ఆల్రెడీ ఏది ఇంకా తీసి పెట్టారు. ఏది అమ్మటానికి 43 పీసెస్ 42 ఎప్కో సెంట్రల్ గోడౌన్ ఉంది, చెప్పొచ్చా? ఎర్రబాలెంలో ఎప్కో సెంట్రల్ గోడౌన్ ఉంది. దాంట్లో మొదటి నుంచి ఇక్కడ కొంత స్టాక్ ఉండిపోయింది. ఆ స్టాక్ లిక్విడేట్ అవ్వలేదు. ఆ స్టాక్ విలువ 1,60,00,000 దాకా ఉంటుంది. ఆ స్టాక్ని ఎలా లిక్విడేట్ చేయాలని మేము దాని మీద మంత్రి గారు ఎర్రబాలెం ఆప్కో సెంట్రల్ గోడౌన్కి వచ్చాం. నేను మరి సెక్రటరీ గారు మరి అధికారులు అందరూ వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ స్టాక్ ఉంది. మరి గత కొన్ని సంవత్సరాల కొన్ని కోట్ల విలువైన స్టాక్ ఉండటంతో మరి ఆ స్టాక్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు అని కొంచెంమంది డిజైనర్స్తోనూ మరి డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడి మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు మరి చేనేతలకు అండగా ఉండాలి. చేనేత వస్త్రాలే ధరించాలని మనం అందరం కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలి. మరి లేటెస్ట్ డిజైన్స్ ఈరోజు కుర్తాస్ కావచ్చు, మరి అదేవిధంగా చుడిదార్స్ కావచ్చు, మరి లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు. ఇక్కడ కొంతమంది మహిళలను తీసుకొచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడున్న మెటీరియల్ని ఏదైతే గతంలో కొన్ని సంవత్సరాలుగా ఉండిపోయిన స్టాక్ను ఆ మెటీరియల్ని కూడా తీసుకొని దాంట్లో మంచి క్వాలిటీ ఉన్న క్లాత్ని మరి మహిళలకు ఉపాధి చూపించాలి. ఉపాధితో పాటు ఆ మెటీరియల్ని సరుకును అంటే ఆ వస్త్రాలను కూడా ఉపయోగపడే విధంగా ఏ విధంగా చేయాలి ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించాం. మరి కొంతమంది మహిళలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా లేటెస్ట్ డిజైన్స్తో మరి నైట్ సూట్లు కావచ్చు, బ్యాగులు కావచ్చు, అదేవిధంగా మరి అన్ని విధాలుగా కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి కొంతమందితో వస్త్రాలు కూడా డ్రెస్సుకు కూడా కుట్టిస్తున్నారనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆప్కో షోరూమ్స్లో కూడా చాలా వస్త్రాలు కూడా ఉన్నాయి. మరి అవి కూడా ఏవైతే మనం సేల్ చేయగలమో మరి అవి అక్కడ ఉంచి మిగతావి కూడా మేము ఇక్కడికి తెప్పించాం. మరి దాన్ని కూడా ఏ విధంగా ఏంటి అనేది అధికారులు, మేము కొంతమంది డిజైనర్స్ కూడా పిలిపించి దాన్ని ఏ విధంగా మనం
తయారు చేయగలమన్న విషయాన్ని కూడా చర్చించాం. మరి అందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించండి, ఆరోగ్యాన్ని కాపాడండి, నేతన్నలను కాపాడవలసింది కూడా కోరుకుంటున్నాం. అంటే గతంలో ఇక్కడ స్టాక్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే మన గవర్నమెంట్ రాకముందు గత 5 సంవత్సరాలుగా సుమారుగా 1,70,60,000 రూపాయల సరుకు ఉంది. మరి మిగతా షోరూముల నుంచి కూడా 13 కోట్ల రూపాయల మెటీరియల్ తెప్పించాం. దానిని ప్రజలకి మరి అదేవిధంగా మహిళలు కొంతమంది ఉపాధి చూపించాలి. మెయిన్ కాన్సెప్ట్ ఆ వస్త్రాలతో ఉపాధి చూపించి దాన్ని ఏ విధంగా మనం ఉపయోగపెట్టుకోగలమో అందరం కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకున్నాం. చేస్తున్నాం. ఇప్పుడు సుమారుగా అది 1,60,00,000, ఇది 13 కోట్లు, సుమారుగా 15 కోట్ల రూపాయల విలువ ఇక్కడ ఉంది. ఆ 15 కోట్ల విలువలో మనం దేన్ని ఉపయోగపెట్టుకోగలం, ఏది పెట్టుకోలేము. అది మరి ఇప్పుడు ఒక శారీ ఉంటుంది, ఆ శారీలో కొంచెం డ్యామేజ్ అయ్యింది, మిగతాది మనం ఏ విధంగా అయితే అదే విషయం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. లేడీస్కి ట్రయల్ కూడా చూసాం. ట్రయల్లో కూడా బాగా కుట్టారు. మహిళలకు ఉపాధి చూపించి ఆ మెటీరియల్ అంతా ఉందండి, అది కూడా తీస్తున్నాం. గతంలో 5 సంవత్సరాలుగా ఏం చేశారు, ఏంటి, ఏ షోరూంలో ఎంత ఉంది అనే విషయాన్ని కూడా దగ్గరుండి పరిశీలిస్తున్నాం. దానికి ఒక 3 కమిటీ కూడా వేశాం.